11 అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ 30 మినిట్స్ ఓపిక పట్టండి, దాని తరువాత అసలు మజా స్టార్ట్ అవుతుంది. కొంతమందికి స్లో అనిపించవచ్చు, ఇదే మూవీ మలయాళంలో వచ్చుంటే సూపర్ అనేవాళ్ళు. ఎంత స్లోగా ఉన్నా సరే మాస్టర్ పీస్ అనేవాళ్ళు. నిజంగా ఈ మూవీకి ఒక మంచి రికగ్నిషన్ రాకపోవడం చాలా దురదృష్టకరం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటంటే కొన్ని మర్డర్స్ జరుగుతాయి. ఏసీపీ అరవింద్ ఆ మర్డర్స్ ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ఎలా తెలుసుకున్నాడు అనేది సినిమాలో చూడాలి. చాలా సింపుల్ గా స్పాయిలర్ లేకుండా చెప్పా. నిజంగా క్లైమాక్స్ చూశాక షాక్. అంత మంచి క్లైమాక్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నిజంగా మీరు సినిమా చూస్తున్నప్పుడు తనే కిల్లర్ అని మీరు గెస్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. స్పాయిలర్ వీడియోలు చూడకుండా గెస్ చేయండి. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవడం కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ 30 మినిట్స్ ఓపిక పట్టండి, తరువాత అసలు మజా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ఎంటర్ అవుతుంది. ఈ లవ్ ట్రాక్ ఎంటర్ బాబు అనుకుంటాం, కానీ లాస్ట్ కి తనకు కూడా ఈ కథతో లింక్ ఉంటది. అది చాలా బాగా తీశారు. ఇలాంటి మూవీస్ కి ఫ్లాష్ బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో అసలు ఎందుకు ఆ కిల్లర్ మర్డర్ చేస్తున్నాడు అని తెలుసుకునే ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో కిల్లర్ గురించి కొంచెం కన్ఫ్యూజ్ చేసే సీన్స్ పెట్టారు, అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది, కొంచెం ఎమోషనల్ గా ఎండ్ చేశారు. ఇంకా నవీన్ చంద్ర యాక్టింగ్ చాలా సీరియస్ గా ఉంటుంది. తను మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు, కానీ తనకి రావాల్సిన గుర్తింపు మాత్రం రావడం లేదు ఎందుకో మరి. ఇంకా డైరెక్టర్ లోకేష్ ఒక మంచి కథను తీసుకొని చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా బాగా తీశారు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే చాలా మంచి సినిమా. చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ సస్పెన్స్ మూవీ చూసన్న ఫీల్ అయితే వచ్చింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ లాంటివి ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు.